సుధగారి వంటిల్లు ఎప్పుడూ సుగంధాలతో నిండి ఉంటుంది. ఆమె తన కుటుంబం కోసం ఎంతో ప్రేమతో వంట చేస్తారు. ఆ వంటిల్లు ఒక చిన్న మ్యాజిక్ తోటలాంటిది. అక్కడ రుచితో పాటు సంతోషం కూడా పండుతుంది. ఒకరోజు ఉదయం సుధ వంట చేస్తున్నప్పుడు ఆమె మనసులో ఏవో ఆందోళనలు మొదలయ్యాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయి? రేపు ఏం జరుగుతుంది? అని ఆమె అనవసరంగా భయపడటం మొదలుపెట్టింది. ఆమె చేతులు వంట చేస్తున్నా మనసు మాత్రం ఆందోళనతో నిండిపోయింది. సుధ ఆందోళన పడుతున్న కొద్దీ ఒక వింత జరిగింది. పొయ్యిమీద ఉన్న పాత్రలో నుండి నల్లని పొగతో పాటు ముళ్లతో కూడిన నల్లని తీగలు బయటకు రావడం మొదలైంది. అవి మెల్లగా వంటగది గోడలకు అల్లుకుపోయి చీకటిని నింపాయి. సరిగ్గా అదే సమయంలో సుధ కొడుకు చైతన్య అక్కడికి వచ్చాడు. అతనికి ఆకలిగా ఉంది. కాని వంటగదిలోకి రాగానే కారణం లేకుండా చాలా చిరాకుగా నీరసంగా అనిపించింది. అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది. చైతన్య ముఖం చూడగానే సుధకు తన తప్పు అర్థమైంది. నా ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్లే నా బిడ్డకూడా బాధపడుతున్నాడు అని ఆమె గ్రహించింది. ఆమె వెంటనే తన ఆందోళనలను పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది. సుధ తన కళ్ళు మూసుకుని మనసులో భగవంతుణ్ణి తలుచుకుంది. అంతా మంచే జరుగుతుంది అని ప్రశాంతంగా అనుకుంది. ఆమె మనసు ఇప్పుడు భక్తితో శాంతితో నిండిపోయింది. ఆమె మళ్లీ వంట చేయడం మొదలుపెట్టింది. మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. నల్లని తీగలు మాయమైపోయాయి. పాత్ర నుండి ఎర్రని గులాబీ రేకులు వెలువడి గాలిలో తేలడం మొదలైంది. వంటగది అంతా ఒక దివ్యమైన సువాసనతో నిండిపోయింది. చైతన్య కళ్లముందు జరుగుతున్న ఈ మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోయాడు. గాలిలో తేలుతున్న గులాబీ రేకులను పట్టుకోవడానికి అతను ప్రయత్నించాడు. అతని మనసులోని చిరాకుపోయి ఎంతో ఉత్సాహం, సంతోషం కలిగాయి. సుధ ప్రేమగా చైతన్యకు భోజనం వడ్డించింది. ఆ అన్నం తిన్న చైతన్యకు అది అమృతంలా అనిపించింది. అమ్మా, ఈరోజు వంట చాలా బాగుంది అని అతను సంతోషంగా చెప్పాడు. సుధ మనసు నిండిపోయింది. చూశావా చైతన్య, మనం వంట చేసేటప్పుడు ఏ ఆలోచనలు చేస్తామో ఆ శక్తే ఆహారంలోకి చేరుతుంది. మంచి ఆలోచనలు చేస్తే మన ఇల్లు ఎప్పుడూ ఇలాగే మ్యాజిక్ తోటలా ఉంటుంది అని సుధ చెప్పింది. అప్పటినుండి వారి ఇల్లు ఎప్పుడూ సంతోషంతో నిండిపోయింది.